హే గాయ్స్ నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చిన ఇంకా మళ్ళీ ఈరోజు వరగల్ టెంపుల్కి వెళ్తున్నాము. చూసిరు కదా, అనిల్ బ్రో దగ్గరికి వచ్చినాము. ఇద్దరం కలిసి వరగల్ టెంపుల్కి వెళ్తున్నాం. వరగల్ టెంపుల్లో వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది, చాలా ఓల్డ్ టెంపుల్. అది కూడా విజిట్ చేయడానికి వెళ్తున్నాము. దేవుని దర్శనం చేసుకొని, వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకొని ఆ టెంపుల్కి సంబంధించినటువంటి విశేషాలు మీతో పంచుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. సో అనిల్ బ్రో ఏమంటావు? మరి పోదామా ఇక? వెళ్దాం మరిగా. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ సపోర్ట్ ఉంటే కొంచెం ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకా కొన్ని తీయనికి మాకు ఛాయిస్ ఉంటుంది. మీకు మీ సపోర్టు ఇలాగనే ఉండాలి. ఓకే, మరి వెళ్దాం. సో అనిల్ బ్రో ఏంటంటే అనిల్ బ్లాగ్స్ 9 అని ఉంటుంది. నేను కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా పెడతా. నాది ఎట్లాగో తెలుసు కాబట్టి శ్రీ ఫుడ్ ట్రావెలింగ్ ఛానల్ కాబట్టి మేము ఎప్పుడు అంటే దేవుణ్ణే తీస్తున్నామని అనుకోవద్దు. అంటే మాకు ఇది అనుకోకుండా వచ్చేస్తున్నాయి కాబట్టి మనకు ఇవన్నీ మర్చిపోతున్నాము, కొన్ని విలువలు మర్చిపోతున్నాం కదా, మన సాంప్రదాయాలు పద్ధతులు అన్నీ మర్చిపోతున్నాము. సో ఇవన్నీ ఎప్పటికైనా ఉండిపోతాయి కదా, మనం తీస్తా అనే ఉద్దేశంతో చేస్తున్నాము. సో ఎట్లా అనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాము వరగాలు. మేము ప్రస్తుతానికి శివార్ వెంకటాపురంలో ఉన్నాము. ఈ నుంచి వరగాలు వెళ్తాము. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత వేణుగోపాల స్వామి దర్శనం చేసుకొని టెంపుల్ విశేషాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ నుంచి గౌరారం రోడ్ నుంచి వెళ్ళాలంట. నాకైతే ఇక్కడ తెలియదు, అనిల్ బాయ్కి తెలుసు. తీసుకెళ్తున్నాడు. ఇక చూడండి, మేమైతే స్టార్ట్ అయిపోయినాము చూడండి. ఇక సో వీడియో మాత్రం చాలా బాగుండబోతుంది ఈరోజు. మిస్ చేయకండి, ఫార్వర్డ్ చేయకండి దయచేసి. వీడియోని మొత్తం చూడండి, వీడియోని ఫార్వర్డ్ చేయకుండా చాలా మంచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనం ప్రస్తుతానికి శివార్ వెంకటాపురం ఉన్నాం కదా. ఈ రోడ్లో పాపం అన్ని ఒడ్లు ఎండ పోసుకున్నారు. రాత్రి వర్షం వచ్చిందట. చూడండి వస్తుంటే మొత్తం తడిచిపోయినాయి, అన్నీ తడిచిపోయినాయి మొత్తం. పాపం ఆరబెట్టేసుకుంటారు. అన్న ఎప్పుడు వచ్చింది వర్షము? ఏంది పరిస్థితి? 3 days అవుతుంది కంటిన్యూస్గా కొడుతూనే ఉంది. ఫుల్గా ఇంత తడిచిపోయిందంటే చాలానే పడ్డది కదా వర్షము. ఇప్పుడు ఏందన్నట్టు ఇక నెక్స్ట్ ఇక నష్టమేనా ఇది? ఇక నష్టమేం కాదు కానీ కొన్ని రోజులు ఇక మళ్ళీ కసి ఎండ పోసుకోవాలి. మంచిగా ఉంటాయా? కొన్ని అయితే కొన్ని నూకలు అయితే కొన్ని ఇక ఖరాబ్ అయితే నాకు తడిసినాక ఖరాబ్ కావాలి. సో చూసారు కదా, అలా కష్టము. పంట పండించడం ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇగో దాన్ని కాపాడుకోవడం ఇంకో ఎత్తు. సో రైతుల కష్టాలు అట్లా ఉన్నాయి. చూడండి ఈ మొత్తం అక్కడ కనబడుతుంది కదా, అది మొత్తం తడిచిపోయినాయి, అన్నీ ఆరబెట్టేసారు. అది పరిస్థితి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూడండి మొత్తం తడిచిపోయి వాటర్కి కొట్టుకుపోయినాయి మొత్తం. చూడండి అరే మస్తు చాలా పడ్డదంట, 3 రోజుల నుంచి పడుతుందంట వర్షము. ఇక చూడండి మొత్తం వాటర్ ఫుల్ వచ్చింది, కొట్టుకుపోయినాయి. చూడండి మొత్తం ఇదంతా అక్కడ ఎట్లా అయిపోయింది చూసిరా, పచ్చిగా ఎట్లా అయిపోయింది చూడరు. ఇదంతా అన్న వాళ్ళదంట. అన్న ఎప్పటి నుంచి వర్షం పడుతుంది అన్న? 3 రోజులు అవుతుంది పడబట్టి. ఫుల్ పడుతుంది. నైట్లో నిన్న నైట్ లో పడది. ఒక రోజు డే పడది పొద్దున్న ఫస్ట్ రోజు. ఇక నిన్న మొన్న మొత్తం నైట్ టైంలో పడుతుంది. నైట్ లో పడుతుంది. మొత్తం కొట్టుకుపోయినాయి కదా, అంతా తడిచిపోయింది. ఇప్పుడు ఏంది పరిస్థితి? ఇప్పుడు దీన్ని ఎండ పోయాలి. ఎండ పోయాలనా? ఎండ పోస్తే మంచిగా ఉంటాయా? నూకలు అయితే అంటారా, ఏమంటారుగా? అగో చూడు రే, అన్న చూపిస్తుండే తీసి మొత్తం కింద మొత్తం అవే ఉన్నాయి. చూడు రే, అగో మొత్తం పచ్చిగా అయిపోయింది మొత్తం. సో మళ్ళీ ఇక ఏం చేస్తారంటే వీలున్నంత వరకు దీన్ని ఆరబెట్టేస్తారు. ఇక అంతేనా? ఎండ పెడతారు కదా. సో అట్లా ఎండ పెట్టేస్తారు. ఇక నష్టం అని చెప్పాలి ఇది. ఇక ఏం చాలా నష్టం అని చెప్పాలి. చూడండి ఎన్నో రోజుల నుంచి కష్టపడి ఇట్లా పెట్టేసుకొని అమ్మేసుకుందాము, ఏదో చేసుకుందాం తినడానికి. కొంతమంది తినడానికి వండించుకుంటారు. ఇప్పుడు తినకుండా అయిపోయింది అది. ఫ్రెండ్స్ ఏంటంటే మనము వర్గాలు పోతున్నాం కదా. వర్గాలు పోతుంటే రోడ్లో ఆ ఒడ్లు చూసినాం. ఏంది అంత తడిగా ఉందంటే వర్షానికి మొత్తం తడిచిపోయిన ఉండే. చూసారు కదా కష్టాలు ఎట్లా పడుతారు పాపం వాళ్ళు. పంట పండించడము ఒక ఎత్తు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ అది నానిపోయింది కదా, బాధతో ఏం చేయాలో తెలియదు. ఆ ఒడ్లు అన్నీ మొత్తం ఉబ్బిపోయినాయి, దేనికి పనికిరా కూడా అయిపోయినాయి, అంతా కొట్టుకపోయినాయి. కొన్ని అయితే ఒడ్లు మొత్తము చూసారు కదా మీరు కూడా. మీకు కూడా చూపించాలనిపించింది రైతుల కష్టాలు ఎట్లుంటాయని. ఇంకా వాళ్ళకి ఎట్లుంటుంది చెప్పండి. ఇన్ని రోజులు కష్టపడ్డారు, ఒక 6 నెలలు కష్టపడితే కానీ ఆ పంట చేతికి రాదు కదా. ఇక
ఇప్పుడు చేతికి వచ్చిన పంట అట్లా ప్రకృతిలో కలిసిపోయింది. ఫ్రెండ్స్ వరగల్ రోడ్కి వచ్చేసినాం. ఇంకొక 5 కిలోమీటర్లు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం టెంపుల్కి. నేనైతే చాలా ఉత్సాహంగా ఉన్నా టెంపుల్ చూడడానికి. జాతర కూడా స్టార్ట్ అయిందంట, సోమవారం నుంచి ఫుల్ జాతర నడుస్తుందని చెప్తున్నారు. ఇక మనం ఈరోజే వీడియో తీసుకుందామని వచ్చేసినాం కాబట్టి రేపు వేరే ఉన్నది ప్రోగ్రామ్ చెప్తాము, అది కూడా. ప్రస్తుతానికి మాత్రం దగ్గరలో వచ్చేసినాం. ఇంకా వరగలే ఫ్రెండ్స్ చూడండి, వరగల్ 1 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి. వచ్చేసినాం ఇంకా చూడండి, శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం వరగల్ అని చెప్పి కమాన్ ఉంది, చూసిరా. చాలా కమాన్ చూస్తేనే మస్తు అనిపించింది. టెంపుల్ ఏ రకంగా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఎంటర్ అయిపోయినా వేణుగోపాల స్వామి టెంపుల్కి. రథం చూడండి, సూపర్ ఉన్నది రథం అయితే. వేణుగోపాల స్వామికి జై. సో వచ్చేసినాము వేణుగోపాల స్వామి టెంపుల్కి, చూడండి. సో ఫ్రెండ్స్ మనం ప్రస్తుతానికి వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. చూడండి వెనకాల కనబడుతుంది కదా, సూపర్ ఉన్నది కదా. గోపురం కూడా చూడండి, చాలా బాగున్నది, విశాలంగా ఉంది, అసలు చాలా బాగుంది. ఇక్కడ నాకు తెలిసి వెనకాల ఉంది చూడండి, ఇది ఇక్కడ కళ్యాణం జరిపిస్తారనుకుంటా స్వామివారికి. చూడండి ఇది బాగుంది కదా. ఇది కూడా మొత్తం రాయితో కట్టేసారు, మొత్తము అప్పటిదే ఉంది ఇది. దీనైతే మార్చలే, చాలా బాగా అనిపిస్తుంది. ఇది కూడా ఇక్కడే స్వామివారికి కళ్యాణం జరిపిస్తారనుకుంటా, చాలా బాగుంది ఇది కూడా. ఫ్రెండ్స్ మనము గుడ్డం దగ్గరికి వెళ్ళిపోదాము. కోనేరు అంటాం కదా, కోనేరు దగ్గర ఉన్నది. చూడండి కోనేరు దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి. ఇంత పెద్ద ఉంది కోనేరు, చూస్తారు కదా, చాలా పెద్ద ఉంది కోనేరు మాత్రము. అసలు ఇంకా మెట్లు ఉన్నాయి కిందికి దిగడానికి. ఇక్కడ పైన మనం హైట్ నుంచి చూసుకుంటే చూడండి, అంత పెద్ద హైట్ నుంచి కింద ఎంత లోతు ఉంది. వాటర్ లేవు కానీ చాలా పెద్దగా ఉంది. సో లోపలికి వెళ్ళిపోతున్నాము, స్వామివారి దర్శనం చేసుకుందాము, అలాగే టెంపుల్ కూడా చూద్దాము. ఇక చూడండి లోపలికి వెళ్ళిపోతున్నా. వేణుగోపాల స్వామికి జై. సో చూడండి ఎంటర్ అయితే లోపలికి రాగానే ధ్వజస్తంభం చూడండి, ధ్వజస్తంభం ఎంత బాగుంది చూడుర్రి, చాలా బాగుంది కదా. ఇంకో 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి, ఒకటేమో రాయితో నిర్మించారు, ఇంకోటి చూడండి గోల్డ్ దాంతో నిర్మించారు. చాలా బాగున్నాయి కదా, 2 నిర్మించారు. టెంపుల్ మాత్రం సూపర్ ఉన్నది. మొత్తం చూడండి 800 సంవత్సరాల పురాతనమైన దేవాలయము. ఈ కట్టడాలు ఏదైతే ఉందో, ఈ రాతి కట్టడాలు మార్చలేదు, ఇంకా అట్లనే ఉంచారు. అట్లా ఉంది మొత్తము. కింద ఫ్లోర్ కూడా చూడండి, మొత్తము రాతి కట్టడంతోనే ఉంది, ఇంత కూడా సిమెంట్ అనేది లేదు. సో దీన్ని ఎట్లా ఉందో అట్లే ఉంచారు, చాలా బాగుంది టెంపుల్ మాత్రము. చూడండి ఫ్రెండ్స్ మనం ధ్వజస్తంభం కూడా చూసుకున్నాం కదా. మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి రాగానే ముందుగా రైట్ సైడ్లో చూసుకుంటే నవగ్రహాలు చూడండి ఏర్పాటు చేశారు, నవగ్రహాలు. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, ఈ మండపాలు ఉన్నాయి కదా, ఇది ఎవరైనా భక్తులు వస్తారు కదా, భక్తులు వచ్చిన వాళ్ళకి విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాటు చేసిర్రు. ఇవన్నీ అప్పుడు ఏర్పాటు చేసినవి, అంటే 800 సంవత్సరాల కాలంలో ఎట్లయితే ఉండనో అట్లనే ఉంచారు దీన్ని. కొద్దిగా మాడిఫికేషన్ అయితే ఏం లేదు, న్యాచురల్గా ఉంచేసారు. చాలా బాగుంది కదా, మొత్తం చూడండి ఎట్లా ఉన్నాయి. అసలు ఇప్పుడు ఇలాంటి టెంపుల్స్ చూడడం అంటే అదృష్టం అనేది చెప్పాలి. ఇంకొకటి మన సంస్కృతి అంతా మర్చిపోతున్నారు కదా, ఇవన్నీ తెలవాలి అందరికీ. ఇప్పుడున్న పిల్లలకి అందరికీ తెలవాలి కదా, ఇప్పుడున్నటువంటి వాళ్ళకి. ఇక్కడ చూడండి టెంపుల్ మనము చూసుకుంటే మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి కాదు, స్వామివారి దర్శనానికి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్లో ఉన్నాము. మనం ఎంటర్ అయితేనే టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో మెయిన్ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్లో చూసుకుంటే మనకి హోమ జరిపించారు. ఇక్కడ చూడండి హోమం సంబంధించినటువంటి ఈ కలశాలు కూడా అన్నీ ఏర్పాటు చేసారు. చూడండి హోమం కూడా ఉందంట ఈరోజు, మొత్తం రెడీ చేసేసారు ఆల్రెడీ. హోమం ప్రతిరోజు ఏంటంటే 10 తారీఖు నుంచి 20 తారీఖు ఏదైతే బ్రహ్మోత్సవాలు ఉన్నాయో స్వామివారికి, ఆ స్వామివారికి ప్రతిరోజు ఉదయాన్నే హోమం జరిపిస్తారు. చూడండి హోమానికి సంబంధించినటువంటి వస్తువులు అన్నీ సిద్ధం చేసి ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు హోమం జరిపిస్తారంట, వీలుంటే అది కూడా చూపిద్దాం మనం, ఓకేనా. ఇది ఏదైతే చూడండి ఎంత బాగున్నాయి కదా ఈ కట్టడాలు కూడా, ఇదంతా
ఇది మొత్తం 800 సంవత్సరాలు అంటే చూడండి, చెక్కు చెదరలే ఇప్పటి వరకు టెంపుల్ అంటే ఎట్లా ఉంది చూడండి. ఇగో టెంపుల్ చూసుకుంటే ఇగో ఇట్లా ఉంది ఫ్రెండ్స్, చూడండి చాలా బాగుంది కదా. అసలు ఇలాంటి టెంపుల్స్ గురించి ఒక 10 మందితో షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతోనే. మన సాంప్రదాయాలు సంస్కృతులు అన్నీ ఇతరులకు షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి యూత్ పిల్లలందరూ మర్చిపోతున్నారు ఈ టెంపుల్ సంబంధించినటువంటి విషయాలు, అసలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు చూడండి ఎంత బాగుంది టెంపుల్స్. మన పిల్లలకి ఇది నేర్పియండి, మన దేవాలయాలు, మన సంస్కృతి ఇదన్నీ చూపియండి, నేర్పియండి. ఇప్పుడు మన టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఉన్నాము, చూడండి బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే ఎంత బాగుందో టెంపుల్. చాలా బాగుంది కదా టెంపుల్, మాత్రము సూపర్ అనిపిస్తుంది నాకైతే. ఎవరైనా ఖచ్చితంగా చూడని వాళ్ళు ఉంటే రండి, నేను ఈ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. మనం బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతున్నాం చూడండి. ఇక్కడ మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి లెఫ్ట్కి వచ్చేసినాము. లెఫ్ట్లో చూడండి కొబ్బరి చెట్లు, అక్కడ రైట్ సైడ్లో ఒక కొబ్బరి చెట్టు, లెఫ్ట్లో కూడా ఒక కొబ్బరి చెట్టు ఉంది. ఇది ఎంత ఓల్డో చూడండి మరి. దాని వేర్లు కూడా బయటకు వచ్చేసినాయి, భూమిలో నుంచి పెకిలించుకొని వచ్చేసినాయి చూడండి. అగో ఇదంతా చూడండి. ఇగో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇటు లెఫ్ట్ సైడ్లోకి వచ్చేసినాం కదా. వెనకాల నుంచి రాగానే ఇక్కడ స్వామి వారికి సంబంధించినటువంటిది సేవ ఉంది చూసిరా. ఇగో ఈ షావ తీస్తాం కదా, షావ ఉంది. ఆ తర్వాత అక్కడ పాతది ఉంది, ఇది కొత్తగా తయారు చేయించినారు, పాతది ఖరాబ్ అయిపోయింది. ఆ తర్వాత చూసుకుంటే ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేయిస్తారు కదా, వ్రతానికి సంబంధించినటువంటి పీటలు కూడా ఏర్పాటు చేశారు చూసిరా. ఎవరైనా వ్రతం చేయించాలనుకున్న వాళ్ళకి చాలా పీటలు ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్, టెంపుల్ చాలా బాగుంది, నిజంగా చెప్తున్నా కదా. ఎట్లా అనిపించిందో చెప్పండి, చూసి మన వీడియోని చూసి కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలకి సపోర్ట్ చేయండి. చూడండి ఎంత బాగుంది. నా బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది కదా టెంపుల్ మాత్రము. నేను ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చేసిన ఎంట్రన్స్కి. చూడండి టెంపుల్ వ్యూ ఎట్లా అనిపించింది చెప్పండి. ఖచ్చితంగా సూపర్ ఉన్నది టెంపుల్ మాత్రము. ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయండి స్వామివారి టెంపుల్ని. మనం వర్గల్ అంటే సరస్వతి టెంపుల్ కూడా ఉంటుంది కదా, సరస్వతి టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ విలేజ్లో వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా ఉన్నది. ఒక్కసారి వచ్చి మీరు స్వామివారిని దర్శించుకోండి, చాలా బాగుంది. అంత బాగుంది, మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా, మీరే అంటారు. అంత బాగుంది టెంపుల్ మాత్రం. ఆయన మొత్తం మీకు వివరంగా ఇస్తారు. ఏది యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి మనము స్వామివారి దగ్గర ఉన్నాం కదా. ఈ టెంపుల్ యొక్క గొప్పతనము, విశిష్టతని తెలుసుకుందాం ఈ వీడియోలో. ప్రధాన అర్చకులు మురళి గారు ఉన్నారు, ధర్మకర్త ఉన్నారు ఇక్కడ. సో అసలు ఈ టెంపుల్ యొక్క గొప్పతనం ఏందనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ టెంపుల్ ఎప్పుడు ఏర్పాటు అయింది, అసలు స్వామివారి ఇక్కడ స్వయంగా వెలిసినారా ఏంది అనేటువంటిది ఈ వీడియోలో మన ప్రధాన అర్చకుల ద్వారా, మరి ఇతర భక్తులు కూడా ఉన్నారు కదా, ధర్మకర్త భక్తులు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళతో కూడా మనము ఈ గుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. సిద్దిపేట జిల్లా వర్గల్ గ్రామం, వర్గల్ మండలం. మా వర్గల్ గ్రామంలో దాదాపుగా 800 సంవత్సరాలకు పైబడిన ఈ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి, సంతాన కళ్యాణ వేణుగోపాల స్వామి కూడా పిలుచుకుంటారు. దాదాపు 800 సంవత్సరాల పైచీలోకి పడబడిన దేవాలయం ఇది. సంతానం కోసం కానివ్వండి, కళ్యాణం కోసం కానివ్వండి, ఈ దేవాలయంకు వచ్చి మాకు ఇలాంటి కోరికలు కావాలి, ఎవరైనా స్వామివారిని మనసులో స్మరించుకుంటే వారి కోరికలు కళ్యాణం కానివ్వండి, సంతానం కానివ్వండి తప్పనిసరిగా నెరవేరుతున్నాయి. ఈ వేణుగోపాల స్వామి దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి, పురాతన దేవాలయాలు ఎక్కడా ఉండయి. కనుక ఈ వేణుగోపాల స్వామి దేవాలయంలో చాలామంది ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ ఇతర నగరాల నుంచి కానీ మా దేవాలయం రావడం భక్తులు జరుగుతుంది.
ప్రతి సంవత్సరము వార్షిక బ్రహ్మోత్సవాలు మేము అత్యంత ఘనంగా అత్యంత శోభాయమానంగా చేసుకుంటాము. ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా అతి ముఖ్యమైన ఘట్టాలు ఒక 3 ఉన్నాయి. అందులో ఒకటి గరుడ ప్రసాదం అనగా మేము బ్రహ్మోత్సవాల భాగంగా 2వ రోజు గరుడ కళ్యాణం చేసి భక్తులకు గరుడ ప్రసాదం అనేది సంతానాన్ని కానివ్వండి కళ్యాణం కానీ ఇవ్వడం అందజేయడం జరుగుతుంది. ఈ గరుడ ప్రసాదం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇస్తాము. చాలామంది భక్తులకు మీకు తెలిసే ఉంటుంది దాదాపుగా గరుడ ప్రసాదం ఇలాంటి వైభవం దాని గురించి మీకు కనుక చాలామంది ఆ ప్రసాదం కోసం మా దగ్గరికి చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఈ సంవత్సరం కూడా మేము అందరం అందజేయడం జరిగింది. రెండవది మాకు పొన్న సేవ అంటాము. ఇక్కడ మా వర్గల గ్రామస్తులం అందరం కలిసి దీన్ని పొన్న సేవ అంటాము. ఈ పొన్న సేవ సాయంత్రం పూట మాకు బ్రహ్మాండంగా జరుగుతుంది 6వ రోజు. ఆ రోజు కూడా చాలామంది మహిళలందరూ తెల్ల తెల్ల చీరలు కట్టుకొని చాలామంది దాదాపు ఒక 2-3 వేల మంది ఆ రోజు కూడా వస్తారు మా దేవాలయానికి. సాయంత్రం పూట జరిగే ఈ పున్న సేవకు చాలామంది భక్తులు వస్తుంటారు. మళ్ళీ అతి ముఖ్యమైన ఘట్టము పుష్పక విమాన రథోత్సవము. ఈ పుష్పక విమాన రథోత్సవం కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మీకు ఈ యూట్యూబ్లో ఇప్పుడు ప్రసారం అవుతుంటుంది ఈ పుష్పక విమాన రథోత్సవం అనేది. ఒకసారి చూడండి. ఈ విమాన రథోత్సవాన్ని చూసి ఒకసారి మా దేవాలయానికి రండి. మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరము వైశాఖ బహుళ పౌర్ణమికి కూడా స్వామివారి తిరుక్కల్యాణ మహోత్సవం కూడా అత్యంత ఘనంగా అత్యంత శోభాయమానంగా చేయడం జరుగుతుంది. మా దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి అతి పురాతనమైన కళ్యాణ మండపం కూడా అప్పటిదే. అందులో జరుగుతుంటే సంవత్సరానికి ఒకసారి ఆ కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈ 4 ఘట్టాలు మాకు అత్యంత ఘనంగా జరుగుతాయి. చాలా చుట్టుపక్కల గ్రామాల నుంచి చుట్టుపక్కల నగరాల నుంచి ఎంతోమంది జనాలు మా ప్రజలు భక్తులు ఈ దేవాలయం రావడం జరుగుతుంది. వారు కోరికిన కోరికకు ఈ దేవాలయంలో ఒక 108 ప్రదక్షిణాలు చేస్తారు. ఆ ప్రదక్షిణాలు కూడా వాళ్ళకి ఫలితం దక్కుతుంది. ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తుంటారు. కనుక మీరు కూడా ఈ యూట్యూబ్లో ప్రసారం అవుతున్న చూస్తున్న ప్రేక్షకులు భక్తులు అతిరథ మహారాజులు భక్తజనులు అందరూ ఈ అతి పురాతనమైన దేవాలయం రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయాన్ని గజ్వేల్ ప్రక్కన ఉంటుంది. తాలూకాలో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వర్గల్ గ్రామంలో ఉంటుంది. ఈ మా దేవాలయం పక్కనే సరస్వతి దేవాలయం ఉంటుంది. మీకు అనుగుణంగా మీకు ఇంకా ఈజీగా తెలవడానికి అది ఈ దేవాలయానికి ఒకసారి మీరు రండి. మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా ప్రతి సంవత్సరం లోపు కానివ్వండి 6 నెలల లోపు మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ వేణుగోపాల స్వామి దేవాలయంలో అతి అరుదుగా ఉంటాయి. ఒకసారి మీరు ఆలోచించండి ఎక్కడ వేణుగోపాల స్వామి దేవాలయం ఉండే. కనుక ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని అందరూ దర్శించుకోండి. మీ కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి. జై శ్రీమన్నారాయణ. ఒక విషయం అండి చెప్పడం మర్చిపోయాము. 800 సంవత్సరాలు పైచీలకు పైబడిన ఈ దేవాలయంలో దీన్ని నిర్మించిన వారప్పుడు ఆ కాలంలో రాజులు దేశముఖులు వారికి మొత్తం ఆడసంతానమే ఉండే. అలా ఆడసంతానం అయిన తర్వాత మళ్ళీ అతనికి ఆడసంతానం అయితే మాకు ఇప్పటికీ ఆడపిల్లలు ఉన్నారనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా ఆడపిల్ల ప్రసాదం మాకు ఎందుకు స్వామి అని చెప్పి ఇదే కడప మీద మాకు స్వామివారి ఇక్కడ అమ్మాయిని ఇక్కడ పాపను ఇక్కడ పడుకోబెట్టిపోతే మరి అతను వచ్చి తెల్లవారు చూసుకునేసరికి ఆ పాప ఒక మగపిల్లాడుగా రావడం జరిగింది. స్వామివారి మహత్యము కనుక భక్తులు కూడా ఒకసారి ఆలోచించి ఈ వేణుగోపాల స్వామి దేవాలయానికి రండి. మీ యొక్క కోరికలు కోరుకోండి, నెరవేర్చుకోండి. జై శ్రీమన్నారాయణ అండి చెప్పడం మర్చిపోయాము. 800 సంవత్సరాలు పైచీలకు పైబడిన ఈ దేవాలయంలో దీన్ని నిర్మించిన వారప్పుడు ఆ కాలంలో రాజులు దేశముఖులు వారికి మొత్తం ఆడసంతానమే ఉండే. అలా ఆడసంతానం అయిన తర్వాత మళ్ళీ అతనికి ఆడసంతానం అయితే మాకు ఇప్పటికీ ఆడపిల్లలు ఉన్నారనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా ఆడపిల్ల ప్రసాదం మాకు ఎందుకు స్వామి అని చెప్పి ఇదే కడప మీద మాకు స్వామివారి ఇక్కడ అమ్మాయిని ఇక్కడ పాపను ఇక్కడ పడుకోబెట్టిపోతే మరి అతను వచ్చి తెల్లవారు చూసుకునేసరికి ఆ పాప ఒక మగపిల్లాడుగా రావడం జరిగింది. స్వామివారి మహత్యము కనుక భక్తులు కూడా ఒకసారి ఆలోచించి ఈ వేణుగోపాల స్వామి దేవాలయానికి రండి. మీ యొక్క కోరికలు కోరుకోండి, నెరవేర్చుకోండి. జై శ్రీమన్నారాయణ. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టెంపుల్ సంబంధించినటువంటిది కొన్ని డౌట్ ఉంది నాకు. ఎందుకంటే ఎక్కడ ఏ దేవాలయం వెళ్ళినా ధ్వజస్తంభము ఒకటే ఉంటుంది కదా, ఇక్కడ 2 ఉన్నాయి. ఏందని కనుక్కున్నా. ఒకటేమో ధ్వజస్తంభము ముందర ఉన్నటువంటి ఏదైతే నేను ముందు చెప్పినా కదా 2 ఉన్నాయి ధ్వజస్తంభాలని, అది కాదు, తప్పది. ఏంటంటే ముందర గరుడ స్తంభం అంట. అది అసలు ఆ గరుడ స్తంభము విశిష్టత ఏందనేది మన అర్చకుల ద్వారా తెలుసుకుందాము. స్వామి చెప్పండి అసలు ఆ గరుడ స్తంభం యొక్క విశిష్టత ఏంది. నేనైతే ఏమనుకున్నా అంటే 2 ధ్వజస్తంభాలు ఎట్లా అని అనుకున్నా. సో ఒకసారి చరిత్ర చెప్పండి. ఓకే. జై శ్రీమన్నారాయణ. అప్పుడు కొమ్మారెడ్డి దేశముఖులు ఈ దేవాలయాన్ని నిర్మించినప్పుడు ముందట రాయితో ఉన్నదని గరుడ స్తంభం అంటారు. ఆ గరుడ స్తంభమును ఆ కాలంలో
భార్యాభర్తలు కలిసి దాన్ని ఇద్దరే కలిసి నిలబెట్టారట అంత స్తంభాన్ని. ఇప్పుడు చూడండి మనం ఒక చిన్న రాయిని కూడా లేపాము, అలాంటిది అంత పెద్ద స్తంభాన్ని ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఆ కాలంలో దాన్ని నిలబెట్టారట. అదేవిధంగా ఆ గరుడ స్తంభం పైన కూడా చిన్న దేవాలయం లెక్క అప్పుడు ఆ కాలంలో చెక్కబడ్డారు. దానిపైన గరుడ ఉంటాడు కూర్చొని రెక్కలతోటి స్వామివారిని విహారించడానికి కోసం గరుడ వాహనం లెక్క పైన గరుడ వాహనం లెక్క ఉంటాడు. ముందట ఉన్నది వచ్చేసి ద్వీపస్తంభము, ధ్వజస్తంభము. ఆ గరుడ స్తంభానికి ఇరువైపులా స్వామికి ఎదురుగా హంసవాహనం ఉంటుంది, ఇరువైపులా నాగపడిగలు ఉంటాయి. ఈ స్వామికి సంబంధించిన నాగబంధనం కోసమని ఆ కాలంలో అప్పుడు అదే ఆ గరుడ స్తంభానికి చెక్కడం జరిగింది. సంతానం కావచ్చు, నాగదోషం కావచ్చు, కానీ సంతాన దోషం వల్ల వాటికి పూజ చేసుకోవచ్చు. కనుక ఈ యొక్క ముందు ఉన్న ధ్వజస్తంభానికి మనం ప్రతిరోజు బ్రహ్మోత్సవాలు, వాటికి ప్రసాదం ఆరింపు కార్యక్రమం చేయడం జరుగుతుంది. కింద గరుడ పంతులు కూడా నిలబడి ఉంటాడు. స్వామివారి కంటే పైకి ఉండకూడదనే ఉద్దేశంతో ఆ కాలంలో వాళ్ళు శాస్త్రాలతోటి స్థపతులతోటి ఆ 800 సంవత్సరాల కిందటనే ఆ శాస్త్రవేత్తలతో కలిసి మంచి స్థపతులతో కలిసి దాన్ని ఏ విధంగా అయితే స్వామివారి కింద ఏ ఎత్తునంటే బాగుంటుందని వాళ్ళు అన్ని పరిశీలించిన తర్వాతనే శాస్త్ర ప్రకారమే ఆ యొక్క స్వామివారిని గరుడ పంతుని కింద పెట్టారు. ఆ ముందు ఉన్న గరుడ స్తంభం పైన స్వామి విహారించడం కోసమని ఆ గరుడ పంతుని ఆ గరుడ స్తంభంలో పైన పెట్టారు. ఇది దాని అంతర్యం అండి. జై శ్రీమన్నారాయణ. సో ఇంకోటి ఏంటంటే మనం ఎంట్రన్స్ రాగానే గరుడ స్తంభం దగ్గర హనుమంతులు మరియు నాగదేవతలు ఉన్నారు కదా. మామూలుగా ఇట్లా ఇప్పుడు గరుడ స్వామి ఉన్నారు కదా, కింద ఉండరు కదా స్వామి, అది మామూలుగా స్వామివారికి ఎదురుగానే అదే హైట్ లో ఉంటారు కదా. దాని గురించి ఒకసారి చెప్పరా. జై శ్రీమన్నారాయణ. ఈ దేవాలయాన్ని 800 సంవత్సరాల కింద నిర్మించినప్పుడు అది ఎంత ఎత్తులు ఉండాలి, స్వామి కంటే ఎత్తులు ఉండాలన్నా తక్కువ ఉండాలా అనేది అప్పుడు శాస్త్రవేత్తలు స్థపతులు అందరూ కలిసి అది ఏ విధంగా అయితే బాగుంటుందని ఆ స్వామిని వారు ఆ రోజు పెట్టడం జరిగింది. అంతేగాని ఇందులో ఎలాంటిది దోషాలు లేవు, ఎలాంటి వాస్తు సంబంధించినవి కూడా ఇక్కడ దోషాలు లేవు. అప్పుడు ఆ కాలంలో శాస్త్రవేత్తలు కానీ స్థపతులు కలిసి అన్నీ ఆలోచించి ఆ రోజుల్లో ఆ స్వామిని అదే హైట్లో ఉండాలి, ఈ స్వామి ఇంత హైట్ ఉండాలని అప్పుడు వారు ఆ విధంగా నిర్ణయించారు. ఓకే, విన్నారు కదా. వేణుగోపాల స్వామి స్వయంగా వెలిసినటువంటి స్వామి, మహిమగల దేవుడు. మీరు ఇంతకుముందుకు అర్చకులు చెప్పారు కదా, ఈ గుడి యొక్క నిర్మాణం చేసినటువంటి వ్యక్తులు కూడా ఆడపిల్లలు ఉన్నారని చెప్పేసి దేవుడి దగ్గరకు వచ్చి నాకు వద్దు అని చెప్పి ఇక్కడ పెట్టిపోతే మళ్ళీ తెల్లారి వచ్చే వరకు మళ్ళీ మగపిల్లగాడుగా వారికి ఇచ్చిండని చెప్పేసి. సో ఇంత చరిత్ర గల టెంపుల్ ఒకసారి విజిట్ చేయండి. మనము ఇక్కడ ఏంటంటే వర్గాలకు అంటే అమ్మవారు సరస్వతి అమ్మవారి దగ్గరకు వస్తాం కదా, ఇక్కడ కూడా వేణుగోపాల స్వామి ఉందని చెప్పేసి తెలుసుకోండి. ఈ వీడియో చూసి మీరు ఖచ్చితంగా స్వామివారిని దర్శనం చేసుకోండి, చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే మన ఆచార సాంప్రదాయాలన్నీ మర్చిపోతున్నాము, ఇవి పిల్లలకి చూపించండి, ఓకేనా. మన కనుమరుగైపోతున్నది ఇదంతా. ఇవి కనుమరుగు అవ్వకుండా మన ముందు తరాలకు తెలిసేటట్టుగా ఈ వీడియో దోహదపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఓం నమో భగవతే వాసుదేవాయ. సిద్దిపేట జిల్లా ఉరగల్ గ్రామము, ఉరగల్ మండలము. ఈ మండలంలో వెలిసినటువంటి సంతాన వేణుగోపాల స్వామి పురాతనమైన దేవాలయం. అప్పట్లో దాదాపు 800 సంవత్సరాల కింద ఇక్కడున్న మక్తదారులు కొమ్మారెడ్డి వాళ్ళు అనేది వాళ్ళ వంశం అనేది ఈ గుడి నిర్మించారు అనేది మా పూర్వీకులు చెప్పుకుంటూ వచ్చినారు. దాన్ని బట్టే మేము కూడా అదే వాళ్ళ క్రమక్రమంగా మా తాతలు ముత్తాతలు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చినే మేము విన్నాము. మేము కూడా దాన్ని బట్టే ఈ గుడిని ఎంతో శిథిలావస్థలో ఉన్న గుడిని మళ్ళా మేము దీన్ని మంచిగా పునరుద్ధరించినాము. దాన్ని పునరుద్ధరించుకొని మన గ్రామస్తులు కానీ మేము కానీ దీన్ని యథావిధిగా వైభవంగా ప్రతి ఏటా 10 రోజులు మంచి ప్రోగ్రాం చేసుకుంటూ మంచి ఉత్సాహాలు సేవలు అవన్నీ క్రమక్రమంగా రోజుకొక వాహనంతో సేవలు తీసుకుంటూ రంగరంగ వైభవంగా గుడిని నడిపిస్తున్నాము. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వర్గల్ గ్రామం, హైదరాబాద్కు సమీపంలో ఉన్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయ టెంపుల్ రంగరంగ వైభవంగా ప్రోగ్రాం జరుగుతున్నాయి. భక్తులకు కోరిన కోరికలు కొంగు బంగారంగా తీర్చే సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్ హైదరాబాద్కు సమీపంలో సరస్సు టెంపుల్ సమీపాన ఉన్నది. ఆ సరస్సు టెంపుల్ వచ్చిన ప్రతి వారు శ్రీ వేణుగోపాల టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్తారు, వాళ్ళ కోరిన కోరికలు నెరవేర్చుకుంటారు. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రతి వారు సరస్సు టెంపుల్ నుండి
శ్రీ వేణుగోపాల స్వామి దర్శనం చేసుకొని మీ కోరిన కోరికలు నెరవేర్చుకొని వెళ్ళగలని మనం. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి వెనకాల చూస్తున్నాం కదా, వేణుగోపాల స్వామికి హోమం జరిపిస్తున్నారు. భక్తులు కూడా వస్తున్నారు, ఒక్కొక్కరుగా వస్తున్నారు. స్టార్ట్ అయిపోయింది హోమం. ఇంకా చూడండి వెనకాల చూస్తున్నాము. ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. ఫ్రెండ్స్, చూసినాం కదా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు హోమం జరిపిస్తారు. హోమ కార్యక్రమం కూడా అయిపోయింది. ఇంకా చూడండి ఎంత బాగుందంటే టెంపుల్ కూడా నిజంగా చాలా బాగుంది. మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ఖచ్చితంగా మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇది సిద్దిపేట జిల్లా వర్గల్ మండలము, వర్గల్ గ్రామం కూడా. ఓకేనా? ఎప్పుడు మనము వర్గల్ అనగానే సరస్వతి అమ్మవారి దగ్గరికి వెళ్తాం కదా, అమ్మవారి దర్శనంతో పాటు వేణుగోపాల స్వామి దర్శనం కూడా చేసుకోండి. చాలా బాగుంటుంది. ఓకేనా? నిజం చెప్పాలంటే చాలా నిజంగా మంచిగా అనిపించింది. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. మరి వేణుగోపాల స్వామికి జై. సో మనం ఈ వీడియో చాలా బాగా మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. ఈ వీడియో టెంపుల్ కూడా అంత మంచిగా ఉంది. సో ఏంటంటే ఇలాంటి చరిత్ర గల టెంపుల్ని మరుగుడ పడకుండా మనమే కాపాడుకోవాలి కదా. సో ఏంటంటే చాలా బాగుంది టెంపుల్. ఇంతకుముందు చెప్పినట్లు కూడా వర్గల్ టెంపుల్ అనగానే మనకి సరస్వతి అమ్మవారి దగ్గరికి వెళ్తాం కదా. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా సరే ఒక్కసారి ఈ స్వామివారి దగ్గరికి దర్శనం చేసుకోనికి రండి. ఈ టెంపుల్ దగ్గరకు వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వరు, అంత మంచిగా ఉంటుంది. అదేవిధంగా స్వామివారు చాలా మహిమ గలవారు. అర్చకులు చెప్పినట్లు విన్నారు కదా స్టోరీ అదంతా. సో మళ్ళీ చెప్పి బోరు చేయించాను. కానీ ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా? ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. అందరికీ నమస్తే.